ఖాళీ కడుపుతో చదువుకునే అవస్థ ఇక లేదు. పేద విద్యార్థి పౌష్టికాహారానికి లోటు లేదు. ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. మంత్రులు, ముఖ్య ప్రజాప్రతినిధులు వివిధ పాఠశాలల్లో సీఎం బ్రేక్ఫాస్ట్ను ప్రారంభించి విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. బిడ్డలు ఆకలితో ఉంటే తల్లి మనసు చలిస్తుంది, తట్టుకోలేదు. అటువంటి తల్లి మనసే సీఎం కేసీఆర్ది. గ్రామాల్లో చదువుకునే పిల్లల్లో ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాల బిడ్డలే. పొద్దున్నే లేచి పొలం పనులు, తదితర పనుల్లోకి వెళ్లే తల్లిదండ్రులకు పిల్లలను స్కూలుకు పంపించడంలో రోజువారీ ఎదుర్కొనే సమస్యల పట్ల అవగాహన, ఉదయాన్నే స్కూలుకు వచ్చిన పిల్లలు ఏ కారణం చేత కూడా అర్ధాకలితో ఉండకూడదనే ఆలోచన ఉన్న ప్రజా ముఖ్యమంత్రి కేసీఆర్. అంతేకాకుండా దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని బలంగా నమ్మే దార్శనికుడు. అద్భుతమైన విద్యనందిస్తూ విద్యార్థులకు బుద్ధి బలాన్ని పెంచడంతో పాటు పౌష్టికాహారంతో శారీరక బలాన్ని కూడా పిల్లలకు వృద్ధి చేసే దిశగా వారి ఆలోచనలు రూపుదిద్దుకున్నాయి. ఈ నేపథ్యంలో నుంచే ప్రతిష్టాత్మకమైన మరో మానవీయ పథకం సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పిల్లలకు పుష్టికరమైన ఆహారంతో కడుపు నింపితేనే వారి మనస్సు చదువుపై లగ్నం చేయడంతో పాటు ఆటపాటల్లో రాణిస్తారని భావించిన సీఎం కేసీఆర్ ఆలోచనతో ఈ పథకం రూపుదాల్చింది. ఇప్పటికే తల్లి బిడ్డల సంక్షేమం దిశగా పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. తల్లి కడుపులో బిడ్డ ఉన్న దశ నుంచే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు కేసీఆర్ కిట్, తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలను అమలు చేస్తున్నది. బిడ్డలు ఎదిగి చదువుకునే దశలో అంగన్వాడీ విద్యనందిస్తూ వారికి భోజన వసతులను అందిస్తూ ఉన్నది. విద్యార్థి దశలో మేధో వికాసమే లక్ష్యంగా పథకాలను తెచ్చింది. మహిళా శిశు సంక్షేమ శాఖ అమలు చేసే కార్యక్రమాలతో పాటు మధ్యాహ్న భోజనం, బెల్లం కలిపిన రాగి జావా, 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసుల సమయంలో ఉచితంగా స్నాక్స్ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్నది. వాటికి కొనసాగింపుగా సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27,147 ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, ఎయిడెడ్, మోడల్ స్కూళ్లు, మదర్సాలలో చదువుకుంటున్న దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ఈ పథకం అమలుకు ప్రతి ఏటా 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. దేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని 1 నుంచి 8 తరగతుల వరకు మాత్రమే అమలు చేస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో 9, 10 తరగతులకు కూడా విస్తరించి తన మానవీయ కోణాన్ని సీఎం కేసీఆర్ చాటుకున్నారు. దీనికోసం ప్రభుత్వం అదనంగా 137 కోట్లు ఖర్చు చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, అధికారులు సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోలాహలం నడుమ ఈ పథకాన్ని ప్రారంభించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. బ్రేక్ఫాస్ట్ పోషకాలతో చాలా రుచిగా ఉందని కేటీఆర్ ప్రశంసించారు. సీఎం కేసీఆర్ గారి దార్శనికతే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిల్యాల జిల్లా పరిషత్ స్కూల్లో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ పథకం విద్యా వ్యవస్థలో సమూల మార్పు తెస్తుందని హరీష్ రావు అన్నారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు పాటిల్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా కేంద్రం రోటరీ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ పథకాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ గారి పాలనలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఆవిర్భవించాయని ఆయన అన్నారు. మేయర్ నీరజ, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వికారాబాద్ నియోజకవర్గం శివారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, ఎంపీపీ చంద్రకళ తదితరులు మంత్రితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని సోన్ ప్రాథమిక పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథక కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఆకలి బాధలు లేకుండా పిల్లలు పాఠశాలలకు హాజరయ్యేలా చూడడంతో పాటు పోషకాహార స్థితిని మెరుగుపరచడం, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచడం వంటి లక్ష్యాలతో సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఈ పథకాన్ని తెచ్చారని కొనియాడారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వోన్నత ప్రాథమిక పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. కేసీఆర్ జనరంజక పాలనలో భాగంగా మానవీయ కోణంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. పేదవారు కూడా ప్రపంచంతో పోటీ పడేలా కేసీఆర్ గారు విద్యారంగాన్ని తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్, జిల్లా విద్యాధికారి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, స్కూల్ హెచ్ఎం, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అమీర్పేట్ డీకే రోడ్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కార్యాచరణతో పాఠశాలల రూపురేఖలు, విద్యార్థుల సామర్థ్యం మెరుగుపడుతున్నాయని మంత్రులు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులకు అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. కరీంనగర్ జిల్లా రూరల్ మండలంలోని ముగ్ధంపూర్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్లతో కలిసి సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు చదువుపై ఏకాగ్రతను పెంచే బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించే దిశగా సీఎం బ్రేక్ఫాస్ట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి అన్నారు. సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రానున్నాయని, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పుకు బలవర్ధకమైన బ్రేక్ఫాస్ట్ పథకం నాంది పలుకుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, డీఈఓ అశోక్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హన్మకొండ లష్కర్ బజార్లోని ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కలిసి ప్రారంభించారు. పేద విద్యార్థుల కడుపులు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అద్భుతమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. పేద విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అద్భుతమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలోని జక్కలదాని తాండా ప్రాథమిక పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రారంభించినందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలంగాణ ప్రభుత్వానికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తమ కోసం తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న విప్లవాత్మక సంస్కరణలతో తెలంగాణ విద్యారంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని స్పష్టం చేశారు.